హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై థాట్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగులకు మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3569 పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 10 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 5585 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ పోస్టులు 3499 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్కి సంబంధించి 70 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 లాకి సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 సిఏకి సంబంధించి 60 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 ఐటీకి సంబంధించి 94 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించి 496 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్కి సంబంధించి 21 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి 129 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్, సికింద్రాబాద్ మరి కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దానిలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగాలతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఉద్యోగాలకు ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి ఆగస్టులో ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి సెప్టెంబర్లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2025 సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్కేల్ 1 మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకి 2 ఫేజ్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రిలిమినరీ ఎగ్జామ్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు క్యాండిడేట్ హూ విల్ క్వాలిఫై ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్ పంపించడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలు ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ తీసి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు, తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఇక ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 43 బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు అయితే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగాలకు 21 నుండి 32 సంవత్సరాలు. ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలకు అయితే 21 నుండి 40 సంవత్సరాల వరకు అవకాశం కల్పించారు. వీటితో పాటు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, అదేవిధంగా డిజేబిలిటీ పర్సన్ ఉంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్, చాలా మంచి వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోండి. వీటికి నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి చూద్దాం. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు అయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. వాటితో పాటు హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక స్కేల్ 2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి 50% మార్క్స్తో. వాళ్ళు బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్లో ఉత్తీర్ణులు అయిన వారికి అవకాశం ఇస్తారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి 50% మార్క్స్తో పాస్ అవ్వాల్సి ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నవారు అప్లై చేసుకోండి. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉంటుంది. వారికి రీజనింగ్ నుండి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. టోటల్ 80 క్వశ్చన్ 80 మార్క్స్ ఉంటాయి. 45 నిమిషాల టైం ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రీజనింగ్ నుండి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 45 నిమిషాల టైం ఇస్తారు. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ టైప్లోనే ఉంటుంది. ఎగ్జామ్ కూడా 2 అవర్స్ టైం ఉంటుంది. ఇందులో రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 క్వశ్చన్ 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్ 50 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 200 క్వశ్చన్ 200 మార్క్స్ ఉంటాయి. ఆఫీస్ స్కేల్ 1 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆబ్జెక్ట్ టైప్లోనే ఉంటుంది. 2 అవర్స్ టైం ఉంటుంది. 200 క్వశ్చన్ 200 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ నుండి 40 క్వశ్చన్ 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 క్వశ్చన్ 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుండి 40 క్వశ్చన్ 50 మార్క్స్ ఉంటాయి. తర్వాత స్కేల్ 1 అండ్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి అయితే సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆఫీస్ స్కేల్ 2 ఉద్యోగాలకి జనరల్ బ్యాంకింగ్లో టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. 2 అవర్స్ టైం ఉంటుంది. రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 40 క్వశ్చన్ 50 మార్క్స్ ఉంటాయి. ఆఫీస్ స్కేల్ 2 స్పెషలిస్ట్ కేటర్కి సంబంధించి టోటల్గా 240 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ టైం ఇచ్చారు. ఆఫీస్ స్కేల్ 3కి సంబంధించి 200 క్వశ్చన్ 200 మార్క్స్ 2 అవర్స్ టైం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. తర్వాత దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఆధారంగా వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మెరిట్ ఆధారంగా. ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.